జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య చోటు చేసుకుంది. వెంకటరత్నం రియల్ ఎస్టేట్ వ్యాపారిని అత్యంత దారుణంగా దాదాపు 6 మంది కలిపి అయితే హత్య చేయడం జరిగింది. పక్కా ప్లాన్ తోటి పకడ్బందీగా కాపు వేసి మరి ఆయన అయితే చంపడం జరిగింది. ఇందులో భాగంగా అంటే ఆయన్ని కత్తితోటి అదేవిధంగా కాల్పులు కూడా రివాల్వర్ తోటి కూడా కాల్పినట్టుగా దాడి చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మనతో పాటు ఆయనకు సంబంధించి వాళ్ళ అన్న ఉన్నారు. వారితోటి కూడా మాట్లాడదాం. అసలు ఎప్పుడు జరిగింది ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, మీకు ఎప్పుడు సమాచారం అందింది? మాకు 8:10కి అందిందండి. 8:10కి స్కూల్కి వెళ్ళి పాపని దించి వస్తున్నారు. లోపు ఒక 5 కలిసి అటాక్ చేసి కత్తులతోటి రివాల్వర్లతోటి కాల్చి. అంటే ఏం అసలు వాళ్ళకి సంబంధించి కావచ్చు, మీరు ఏ గొడవలు లేవు. ఏం చేసేవారు సార్? మీ అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారి ఏం కన్స్ట్రక్షన్ బిజినెస్ అంతే, ఏం వేరే పాత కక్షలు ఏమన్నా ఏమి లేవు. ఇప్పుడు ఆ దాడి చేసిన వాళ్ళు కావచ్చు, అంటే హత్యకు పాల్పడ్డ వాళ్ళు కావచ్చు, వాళ్ళని ఎప్పుడైనా చూడడం కానీ వాళ్ళకి సంబంధించి లేదండి, ఏం లేదు. ఓకే, మరి మీరు చూసినంత వరకు గతంలో ఆయనకు సంబంధించి పలు సంఘటనలు అయితే ఉన్నాయని చెప్పేసి కూడా పోలీసుల దగ్గర నుంచి మనకు అందుతున్న సమాచారం. దాని ఏం ఘటనలు ఉన్నాయి చెప్పమనండి, పోలీసు వాళ్ళని చెప్పమనండి. ఏం ఘటనలు ఉన్నాయి, ఏమున్నాయో చెప్పమనండి. చెప్తే కదా తెలిసేది. ఏం ఘటన పగల వల్లనే ఇలాంటివి జరిగింది అది మాకు తెలిసి మాకేం పగలు లేవు, అసలు ఏం లేవు. మామూలుగా సార్ ఎలా ఉండేవారు? అంతా నలుగురితో బాగా కలిసి ఉండేవాడు. ఆయన ఒకడే తిరిగేవాడు. ఆయన ఎవరితో గొడవలు కానీ ఎక్కడ ఏం గొడవలు కానీ పోలీస్ స్టేషన్ కేసు కానీ ఏం లేవు. మరి పోలీసులు ఏం చెప్తున్నారు ఘటనకు సంబంధించి? ఎంక్వైరీ చేస్తాం అంటున్నారు. ఎంక్వైరీ చేస్తాం అంటున్నారు. మేడం మీరు చెప్పండి, మామూలుగా వెంకటరత్నంకి సంబంధించి ఆయన అత్యంత దారుణంగా హత్యకు గురి కావడం కావచ్చు, దానికి సంబంధించి కావచ్చు, మీకు ఎప్పుడు సమాచారం అందింది? అసలు ఎలా ఉండేవారు ఆయనకు సంబంధించి? మాకు 9 o'clock ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. వీళ్ళు ఫోన్ చేస్తే మేము వచ్చాము. ఆయనకి ఎటువంటి కక్షలు ఎలాంటి ఎవరితోటి లేవు. అందరికీ హెల్ప్ చేసే మనిషి, 10 మందితోటి కలుపుకుని వెళ్ళే మనిషి. మరి ఇది ఎలా అయిందో ఏంటో ఎవరికి తెలియదు. ఇప్పుడు సర్చ్ చేస్తున్నారు. తన పాపని డ్రాప్ చేసి ఇంటికి వెళ్తున్న క్రమంలో జరిగింది. ఫస్ట్ ఒక పాపని దింపారండి, తర్వాత రెండో పాపని తీసుకురావడానికి వెళ్తే మొత్తం ఎంతమంది మేడం పిల్లలు? 2 పిల్లలండి ఆయనకి. 2 పిల్లలట. పైన ఉన్న ముస్లిమ్స్ వాళ్ళ పాపని తీసుకొచ్చారట. వాళ్ళ అమ్మాయినేమో సైకిల్ మీద రమ్మని అన్నారట. వాళ్ళ అమ్మాయి సైకిల్ మీద వస్తూ చూస్తే పడిపోయి ఉన్నాడట. వాళ్ళ పైన ఉన్న పాపని దింపి యూటర్న్ తీసుకున్నాక అయిందట. అది 2 పిల్లలు కూడా ఒకే స్కూల్లో చదువుతున్నారు? 2 ఇదే స్కూల్ అట. 2 ఆడపిల్లలే? 2 ఆడపిల్లలు. మామూలుగా మేడం ఈ ఘటన చూసుకుంటే అంటే 6 మంది ఇంత దారుణంగా చంపాల్సిన అవసరం ఏమొచ్చిందంటే ఏం చెప్తారు మీరు? తెలియదండి అసలు. గతంలో ఎప్పుడైనా కానీ ఇలాంటి ఎప్పుడూ లేవండి, ఇంతవరకు ఎప్పుడూ లేవండి. ఎప్పుడూ లేవండి. వీళ్ళు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు మ్యామ్? ఇక్కడే అరౌండ్ ఒక 10 years ఇంత అవుతున్నట్టుంది. 2 పిల్లలు ఆడపిల్లలు? 2 ఆడపిల్లలు, తమ్ముడు అండి ఇప్పుడు మాట్లాడిన అతను తమ్ముడు. వాళ్ళకి 2 ఆడపిల్లలు. మొత్తం ఈయనే A to Z హీ విల్ టేక్ కేర్. వాళ్ళ మదర్ ఉంటారు. ప్రస్తుతం 2 పిల్లలకు సంబంధించి కావచ్చు, అంటే వాళ్ళు ఏం చదువుతున్నారు మేము దానికి సంబంధించి? అది ఇక్కడ స్కూల్లోనే ఒకరు ఇంటరు, ఇంకొకరు 9th 10th అంతా. నాకు చిన్న పాపని డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు చిన్న పాపని డ్రాప్ చేసి వచ్చేసారు. పైన ఉన్న పాపని డ్రాప్ చేశాడు. పైన రెంట్కుంటారు, వాళ్ళ పాపని డ్రాప్ చేశారు. యూటర్న్ తీసుకొస్తుంటే డ్రాప్ చేసి వెళ్ళి మళ్ళీ తిరిగి యూటర్న్ తీసుకుంటాం. సో మొత్తానికి అయితే ఆయనకు సంబంధించి అంటే వెంకటరత్నంకి సంబంధించి పాత పగలు అలాంటివి ఏమీ లేవు అని చెప్పేసి, ఎప్పుడు కూడా అందరితో కలిసి ఉండేవాడని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. పాపను వదిలిపెట్టి తిరిగి మరొక పాపని అంటే ఆ ఇంట్లో రెంటుకుంటున్నటువంటి పాపని వదిలిపెడుతున్న క్రమంలో అక్కడ యూటర్న్ తీసుకుంటున్న నేపథ్యంలోనే ఇంతటి దారుణానికి పాల్పడ్డట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఈ దాడికి పాల్పడ్డటువంటి అంటే హత్యకు చేసిన వాళ్ళు ఎవరు ఏంటి అనేది అయితే ప్రెజెంట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ ప్రసాద్తో కలిసి అనిల్, బిగ్ టీవీ, హైదరాబాద్.